హాయ్ అండి అందరికీ. ఇకపై బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, సాఫ్ట్‌గా, స్పాంజీగా ఉండే బన్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి హాఫ్ కప్ వరకు పాలను, 2 టేబుల్ స్పూన్ షుగర్, చిటికెడు ఉప్పును, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్‌ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఈస్ట్ అనేది ఈ విధంగా యాక్టివ్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక ప్లేట్లోనికి యాడ్ చేసుకుని దీనిపై కొద్దిగా మైదా పిండిని యాడ్ చేసుకుని చపాతీ పిండి కంటే సాఫ్ట్గా వచ్చేటట్టుగా పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోనికి యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకుని మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పిండి అనేది ఈ విధంగా డబల్ అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోనికి తీసుకుని 5-6 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పిండిని ఈక్వల్ పార్ట్స్గా వచ్చేటట్టుగా డివైడ్ చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా కింది వైపుకి ఫోల్డ్ చేసుకుని బన్స్ అన్నింటినీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రను తీసుకుని వీటికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బన్స్ను యాడ్ చేసుకుని క్లాత్ కప్పి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత వీటిపైన ఉన్న క్లాత్ తీసి కొద్దిగా పాలను అప్లై చేసుకుని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఈ గిన్నెలోనికి ఈ బన్స్ను యాడ్ చేసుకుందాం. ఈ విధంగా 45 మినిట్స్ పాటు బేక్ చేసుకుందాం. 45 మినిట్స్ తర్వాత బన్స్ను ఈ విధంగా బయటకు తీసి కొద్దిగా బటర్ని అప్లై చేసుకుని మరలా వీటిపై క్లాత్ని కప్పి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఈ బన్స్ అనేవి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.